నాగులాపురం గ్రామం సాయంత్రం వేళ మల్లయ్య చిన్న పెంకుటిల్లు. ఇంట్లో దీపం కూడా లేక చీకటిగా ఉంది. మల్లయ్య మోకాళ్లపై తలపెట్టుకుని కూర్చుని ఉంటాడు. అతని భార్య లక్ష్మి పొయ్యి ఊదుతూ ఉంటుంది. పొయ్యిలోంచి కేవలం పొగ మాత్రమే వస్తోంది. అన్నం ఉడకడానికి గిన్నెలో ఒక్క విత్తనం కూడా లేదు. ఏందే లక్ష్మీ, ఆ పొయ్యిని ఇంకా ఎంతసేపలా ఊదుతావు? కట్టెలు కాల్తున్నాయిగాని కడుపులో కాలే ఆకలి మంటలు చల్లారడం లేదు కదే. పిల్లకు తిండి పెట్టడానికి ఇంట్లో పిడికెడు నూకలు కూడా లేవా? ఏం చెప్పమంటారు స్వామీ? నిన్నటిదాకా ఉన్న అరసోల బియ్యం ముక్కలు గంజికాసి పాపకు పోశాను. ఈరోజు పొద్దున్నుంచి చెంబుడు నీళ్లు తప్ప కడుపులో పడింది ఏమీ లేదు. పొలం పనులు చూద్దామంటే వర్షాల్లేవు. పని దొరుకుతుందంటే ఊళ్ళో ఎవరికీ చేతిలో చిల్లి గవ్వలేదు. అప్పు ఇమ్మని ఏ అంగడికి పోయినా మొహమ్మీదే తలుపులు వేస్తున్నారు. అంతా ఆ వడ్డీ శివరామయ్య చేసిన పాపమే కదే. మన తాతల కాలంనాటి ఎకరం పొలాన్ని ఆక్రమించుకోవటానికి వడ్డీమీద వడ్డీ వేసి నా నెత్తిన కొంప ముంచే బాకీ రాశాడు. కంటిమీద కునుకు లేకుండా రోజు వచ్చి తలుపు తట్టి బూతులు తిడుతున్నాడు. ఇవాళ రాత్రికి బాకీ తీర్చకపోతే మన పొలం కాగితాల మీద బొటనవేలి ముద్ర వేయించుకుంటానన్నాడు. అప్పుడే బయట నుంచి గుర్రపు బండి శబ్దం, కర్ర చప్పుడు వినిపిస్తుంది. వడ్డీ వ్యాపారి శివరామయ్య, అతని అనుచరుడు మంగయ్య లోపలికి వస్తారు. ఏరా మల్లయ్య, ఇంట్లో కూర్చుని ఏడుపుగొట్టు కబుర్లు చెప్తున్నావా? నా నుంచి తీసుకున్న 100 రూపాయల అప్పు కాస్త ఈ రోజుకి వడ్డీతో కలిపి 1000 రూపాయలయింది. డబ్బులు ఇస్తావా లేదా? ఆ పొలం హక్కు పత్రాలు నా చేతిలో పెట్టి ఊరు వదిలిపోతావా? అయ్యగారు, మీకు దండం పెడతాం. ఈ ఒక్క నెల రోజులు గడువు ఇవ్వండి. ఎలాగోలా కష్టపడి కూలినాలీ చేసి మీ బాకీ పైసతో సహా తీర్చేస్తాం. అంతవరకు మమ్మల్ని రోడ్డున పడేయకండి. నోరు మూసుకోవే లక్ష్మీ. ప్రతి నెలా ఇదే మాట. అప్పు తీసుకునేటప్పుడు కాళ్ళు పట్టుకుంటారు, కట్టేటప్పుడు సాకులు చెప్తారు. మల్లయ్య, రేపు ఉదయం సూర్యుడు ఉదయించేసరికి నిన్ను నా ఇంటి ముందు చూడాలి. డబ్బులైనా రావాలి, లేదా ఆ పొలం నా పేరిట రాయాలి. లేకపోతే ఈ ఊళ్ళో నిన్ను బతకనివ్వను. జాగ్రత్త. శివరామయ్య, మంగయ్య వికటంగా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. మల్లయ్య కుప్పకూలిపోతాడు. ఊరి సరిహద్దులో ఉన్న పెద్ద రావి చెట్టు కింద అర్ధరాత్రి వేళ చీకటిగా ఉంది. మల్లయ్య తన మేనల్లుడు సూరితో కలిసి చెట్టు కింద కూర్చుని ఉంటాడు. మామా, అలా బెంగ పెట్టుకోకు మామా. ఏదో ఒక దారి దొరకపోతుందా? ఊళ్ళో ముసలివాళ్ళు అంటుంటారుగా, ఆకాశం విరిగిపడినా ఆశ కోల్పోకూడదని. ఏందిరా సూరి, దారి దొరికేది? రేపు ఉదయానికి శివరామయ్యకు డబ్బులివ్వకపోతే మన పొలం పోతుంది. పొలం పోతే మన ఆత్మగౌరవం పోతుంది. ఊళ్ళో ఏ పని చేద్దామంటే 10 మందికి సరిపడా పనుల్లేవు. ఏం చెయ్యాలో, ఎటు పోవాలో నాకేమీ తోచటం లేదురా. అంతలో చెట్టు వెనుక నుంచి గుసగుసలు వినిపిస్తాయి. శివరామయ్య, అతని అనుచరుడు మంగయ్య రావి చెట్టు పొదల్లో దాక్కుని మాట్లాడుకుంటున్నారు. మల్లయ్య సూరి చెట్టు ఎక్కి కొమ్మల్లో దాక్కుని వింటారు. అయ్యగారు, మల్లయ్య పొలం చాలా సారవంతమైనది. కాని ఆ పొలంలో పూర్వీకుల నాటిది ఏదో రహస్యం ఉందంటారు కదా, నిజమేనా? హేయ్, నోరుముయ్యి మంగయ్య. ఆ విషయం ఎవరికీ తెలియకూడదు. ఆ పొలంలో ఉన్న రావి చెట్టు వేళ్ల కింద మా తాతల కాలం నాటి పురాతన నాణేలు, బంగారు నిధి ఉన్నాయని నా దగ్గర ఉన్న ఓల గుప్తపత్రంలో రాసి ఉంది. మల్లయ్యకు ఆ విషయం తెలిస్తే వాడు పొలం ప్రాణం పోయినా ఇవ్వడు. అందుకే వాడికి ఆకలి చావులు చూపించి అప్పుల ఊబిలోకి నెట్టి ఆ పొలాన్ని చవకగా కొట్టేయాలని నా ప్లాన్. వాడు ఆకలితో చావాల్సిందే. చూశావా మామా, ఆ దుర్మార్గుడు మనల్ని ఆకలితో మార్చి మన పొలంలో ఉన్న నిధిని కొట్టేయాలని చూస్తున్నాడు. పద, ఇప్పుడే కిందకి దిగి వాడి పీక పిసికేద్దాం. వద్దురా సూరి, తొందరపడితే మనం దొరికిపోతాం. వాడి దగ్గర డబ్బు ఉంది, అంగబలం ఉంది. మనం బలంతో కాదు, తెలివితో కొట్టాలి. ఆకలి మన బలహీనత అనుకుంటున్నాడు కదా, ఆ ఆకలినే మన ఆయుధంగా మార్చుకుందాం. ఆయుధమా? అదెలా సాధ్యం మామా?
నాకో ఆలోచన వచ్చిందిరా. ఈ రావి చెట్టు ఊరి బాటసారులు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఉంది. రేపటినుంచి మనం ఈ చెట్టు మీదే వ్యాపారం మొదలు పెడదాం. చెట్టు మీద వ్యాపారమా? ఏం వ్యాపారం మామా? ఈ దారిన వెళ్లే ప్రతి బాటసారి ముక్కును ఆకర్షించేలా చెట్టుమీదే గుమగుమలాడే బిర్యానీ హోటల్ పెడదాం. ఊరి రచ్చబండ. మరుసటి రోజు ఉదయం ఊరి జనం గుమిగూడి ఉంటారు. మల్లయ్య, లక్ష్మి, సూరి చేతిలో బుట్టలు, వంట సామాగ్రితో అక్కడ నిలబడి ఉంటారు. ఏంది మల్లయ్య, రాత్రికి రాత్రే ఏమైనా పిచ్చి పట్టిందా నీకు? పొలం పోయిందని బాధపడకుండా చేతిలో గంపలు పట్టుకుని ఊరంతా తిరుగుతున్నావు. లేదు పెద్దయ్యా, నాకు పిచ్చి పట్టలేదు, తెలివొచ్చింది. ఈ రోజునుంచి మన నాగులాపురం ఊరి సరిహద్దులోని పెద్ద రావి చెట్టు మీద మేము ఒక భోజనశాల ప్రారంభించబోతున్నాం. దాని పేరు చెట్టుమీద పేదవారి బిర్యానీ హోటల్. ఒరే మల్లయ్య, నేలమీద హోటల్ పెడితేనే ఈ రోజుల్లో ఈగలు తోలుకోవాలి. అలాంటిది కొమ్మల్మీద, చెట్టుపైన హోటల్ పెడతావా? చెట్టెక్కి బిర్యానీ తింటానికి ఎవడైనా వస్తాడా? నీకేమైనా తలతిరిగిందా? నవ్వకండయ్యా, నా భర్త ఆలోచన వేరు. పేదవాడికి కడుపు నిండా రుచికరమైన అన్నం పెట్టాలనేదే మా ధ్యేయం. నేలమీద జాగలేకపోతేనేం, ఆ భగవంతుడిచ్చిన చెట్టు కొమ్మలే మాకు ఆసరా. అబ్బో, మల్లయ్య గారు బిర్యానీ హోటల్ పెడుతున్నారన్నమాట. బిర్యానీ వండటానికి మసాలాలు, బియ్యం, నెయ్యి కొనడానికి నీ దగ్గర పైసలు ఉన్నాయారా? భిక్షమెత్తుకునేవాడికి బిర్యానీ కలలు ఎందుకు? ఉదయాన్నే నా బాకీ చెల్లించమంటే చెట్టు ఎక్కుతానంటున్నావా? శివరామయ్య గారు, నాకు ఒక్క నెల రోజుల గడువు ఇవ్వండి. మీ బాకీ వడ్డీతో సహా తీర్చేస్తాను. ఈ చెట్టుమీద హోటల్ ద్వారా వచ్చే పైసల్తోనే మీ అప్పు తీరుస్తా. ఒకవేళ తీర్చలేకపోతే నా పొలం మీకే రాసిస్తా. ఇది నా ప్రమాణం. సరేరా, నెల రోజులు టైమిస్తున్నా. చెట్టుమీద బిర్యానీ అమ్మి నువ్వు నన్ను గెలుస్తావో చూస్తా. తోక ముడిచి పారిపోకుండా ఉంటే చాలు. పెద్ద రావి చెట్టు. చెట్టు కొమ్మల మధ్య 3 దృఢమైన కలప పలకలతో వేదికలాంటి నిర్మాణం చేశారు. సూరి, మల్లయ్య తాళ్ళు, చక్రాలు అమర్చుతున్నారు. లక్ష్మి కింద పొయ్యి వెలిగించి బిర్యానీ వండుతోంది. మామా, చెట్టుపైన కూర్చోవడానికి చక్కటి పీటలమర్చాను. కప్పీల సహాయంతో కింద వండిన బిర్యానీ కుండలను పైకి లాగడానికి తాడుకూడా సిద్ధం చేశాను. కాని మామా, మన దగ్గర మేకమాంసంగాని, కోడి మాంసంగాని కొనడానికి డబ్బుల్లేవు కదా. మరి బిర్యానీ ఎలా వండుతున్నాం? సూరి, బిర్యానీ అంటే కేవలం మాంసం మాత్రమే కాదురా. రుచి, సువాసన, నిండైన పోషకాలు. మన అడవిలో దొరికే అమూల్యమైన మూలికలు, అడవి దుంపలు, సువాసన వెదజల్లే ఆకులు, మన లక్ష్మి చేతి పటిష్టమైన మసాలా దినుసులు కలిపి చేస్తుంటే వచ్చే ఆ వాసన చూడరా. లక్ష్మి పెద్ద మూకుడు మూత తీస్తుంది. అద్భుతమైన బిర్యానీ సువాసన గాలిలో వ్యాపిస్తుంది. బాటసారులు, ఊరి జనం ముక్కులు మూసుకుంటూ ఆ వాసనకు ఆకర్షితులై చెట్టువైపు రావడం ప్రారంభిస్తారు. ఆహా, ఏమి ఆ సువాసన! నా జీవితంలో ఇంతటి అద్భుతమైన సువాసన ఎప్పుడూ చూడలేదు. ఎక్కడ్నుంచి వస్తోంది ఈ వాసన? రండి అయ్యా, రండి. ఆకాశం కింద రావి చెట్టు నీడలో పచ్చటి కొమ్మల మధ్య ప్రత్యేకం. చెట్టుమీద పేదవారి బిర్యానీ హోటల్. కింద ఉయ్యాల ఊగుతూ పైకి రండి, లేదా పైనున్న పీటలపై కూర్చుని ఆస్వాదించండి. చెట్టుమీద కూర్చుని తినడమా? భలే వింతగా ఉందే. అన్నా, ఒక పళ్ళెం బిర్యానీ ఎంత? అయ్యగారు, మా హోటల్ నియమం వేరు. రెక్కల కష్టం మీద బతికే పేదవారికి పళ్ళెం బిర్యానీ కేవలం 5 రూపాయలు మాత్రమే. ధనవంతులకు, పొగరున్నవారికి వారి హోదాను బట్టి 50 రూపాయలు. పేదవాడి కడుపు నిండటమే మా లక్ష్యం. రావి చెట్టు ప్రాంతం. వారం రోజుల తర్వాత చెట్టు కింద, చెట్టుపైన వందలాది మంది జనం క్యూలో నిలబడి ఉన్నారు. సూరితాళ్ల ద్వారా పైకి బిర్యానీ పళ్ళెలు పంపుతున్నాడు. మల్లయ్య, లక్ష్మి వడ్డిస్తున్నారు. అబ్బో, ఈ మూలికా బిర్యానీ తింటుంటే ఒంట్లో శక్తి వస్తోంది, నోరూరిపోతోంది. మామూలు కోడి మాంసం బిర్యానీ కూడా దీని ముందు దిగదుడిపే. పైన కూచులి చల్లటి గాల్లో తింటుంటే స్వర్గంలో ఉన్నట్లుంది. అందరూ నిదానంగా తినండి ఐలారా. పేదవారికి, కూలీలకు మొదటి ప్రాధాన్యత. ఎవరూ ఆకలితో వెళ్లడానికి వీల్లేదు.
మల్లయ్య, నీ ఆలోచన అద్భుతం. ఊరి బయట ఉన్న ఈ చెట్టు ఇప్పుడొక గొప్ప నివాసంగా విడిదిగా మారింది. దూర ప్రాంతాల్నుంచి వచ్చే బాటసారులంతా ఇక్కడే ఆగి తిని వెళ్తున్నారు. నీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. దూరం నుంచి ఇది చూస్తున్న శివరామయ్య, మంగయ్య అసూయతో రగిలిపోతుంటారు. వీడేంద్రా మంగయ్య, చెట్టుమీద హోటల్ పెట్టి లక్షలు సంపాదించేలా ఉన్నాడు. వీడు ఇలాగే పైసలు సంపాదిస్తే నా అప్పు తీర్చేస్తాడు. అప్పుడా పొలం, దాని కింద ఉన్న నిధి నా చేతికి రావు. వీడి ఆటలు త్వరలోనే కట్టిస్తా. అయ్యగారు, మరి ఏం చేద్దాం? చెట్టు కొమ్మలు నరికేద్దామా? వద్దు, కొమ్మలు నరికితే ఊరి జనం మనల్ని కొడతారు. వీడి బిర్యానీలోనే ఏదో ఒక విషం కలిపి ఊరి జనానికి కడుపు నొప్పి వచ్చేలా చేసి వీడి వ్యాపారాన్ని, పరువుని శాశ్వతంగా సమాధి చేస్తా. అర్ధరాత్రి రావి చెట్టు కింద మల్లయ్య దాచి ఉంచిన మసాలా కుండల దగ్గరికి మంగయ్య దొంగతనంగా అడుగులు వేస్తూ వస్తాడు. అతని చేతిలో విషపు పొడి సీసా ఉంది. మల్లయ్య, రేపు ఉదయం ఈ పొడి నీ బిర్యానీ సరుకుల్లో కలిసిందంటే తిన్నవాళ్లంతా ఆస్పత్రి పాలవుతారు. నీ హోటల్ మూతపడుతుంది, నిన్ను జైలుకు పంపిస్తారు. మంగయ్య పొడి కలపబోతుండగా పైనుంచి పెద్ద వలపడి మంగయ్యను చుట్టేస్తుంది. సూరి, మల్లయ్య చెట్టు మీది నుంచి దూకి మంగయ్యను పట్టుకుంటారు. దొరికావురా దొంగ వెదవా! రాత్రివేళ దొంగలా వచ్చి మా తిండిలో విషం కలపాలని చూస్తున్నావా? నన్ను వదిలేయండి మల్లయ్య, నా తప్పేమీ లేదు. అంతా మా శివరామయ్య అయ్యగారే చేయమన్నాడు. మీ హోటల్ దెబ్బతింటే మీ పొలం ఆయనకు సొంతమవుతుందని ఈ కుట్ర చేశాడు. రేయ్ మంగయ్య, మీ అయ్యగారి దుర్మార్గానికి నిన్ను బలిపశువును చేయను. కాని ఈ విషయాన్ని ఇప్పుడే ఊరి పంచాయితీ ముందు తేలుస్తాను. పద. అయ్యో వద్దు మల్లయ్య, నన్ను కాపాడు. శివరామయ్య నన్ను ఊళ్ళో ఉండననివ్వడు. భయపడకు. నిజం చెప్పే ధైర్యం నీకు ఉంటే నిన్ను ఆ దేవుడే కాపాడుతాడు. రేపు ఉదయం పంచాయితీలోనే అంతా తేలుతుంది. గ్రామ పంచాయతీ రచ్చబండ. ఊరి పెద్దలు, గ్రామీణులు, శివరామయ్య, మల్లయ్య, లక్ష్మి, సూరి అందరూ సమక్షంలో ఉన్నారు. మల్లయ్య, అత్యవసరంగా పంచాయితీ పెట్టమన్నావు. ఏం జరిగింది? నీ బిర్యానీ హోటల్కి ఏమైనా ఆటంకం కలిగిందా? పెద్దలారా, నా కష్టాన్ని, నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా ఈ ఊరి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాలని చూశాడు ఈ శివరామయ్య. నిన్న రాత్రి నా బిర్యానీ మసాలాలో విషం కలపడానికి తన మనుషులను పంపాడు. అబద్ధం, పచ్చి అబద్ధం. పెద్దలారా, వీడు నా దగ్గర తీసుకున్న 1000 రూపాయల అప్పు తీర్చలేక నా మీద నిందలు వేస్తున్నాడు. వీడి హోటల్ వల్ల ఊళ్ళో శాంతి భద్రతలు పాడవుతున్నాయి. ఆ చెట్టును వెంటనే నరికేయాలి. వీడి పొలాన్ని నా అప్పు కింద జప్తు చేయాలి. రై శివరామయ్య, నోరు అదుపులో పెట్టుకో. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇదిగో ఈ విషపపు సీసా మరియు నీ మనిషి మంగయ్య సాక్ష్యం. పెద్దలారా, మల్లయ్య చెప్పేది నిజమే. శివరామయ్య అయ్యగారే నన్ను పంపారు. మల్లయ్య పొలంలో ఆ రావి చెట్టు వేళ్ల కింద పురాతన నాణేల నిధి ఉందంట. ఆ నిధిని కొట్టేయటానికే మల్లయ్యను అప్పుల ఊబిలోకి నెట్టి ఈ కుట్రలు చేశారు. ఊరి జనులంతా ముక్కున వేలేసుకుని ఆశ్చర్యపోతారు. రే మంగయ్య, ఎంత ధైర్యంరా నీకు? నామీదే తిరగబడతావా? అయ్యా, ఈ ద్రోహుల మాటల నమ్మకండి. ఆ పొలం నాది, ఆ అప్పు నాది. మల్లయ్య ప్రశాంతంగా ముందుకు వస్తాడు. అయ్యా, శివరామయ్య అంటున్న ఆ గుప్తనిధి నిజమే. కాని ఆ నిధి ఎక్కడుందో, దేనికి ఉపయోగపడాలో ఈ శివరామయ్యకు తెలీదు. ఏమిటి మల్లయ్య నువ్వు చెప్పేది? ఆ రావి చెట్టు కింద నిజంగానే నిధి ఉందా? అవునయ్యా, నేను చెట్టుమీద హోటల్ పెట్టింది కేవలం బిర్యానీ అమ్మడానికే కాదు. చెట్టుపైన కూర్చుని పరిశీలించినప్పుడు చెట్టు తొర్రలో మా తాతల కాలం నాటి ఒక రాగి రేకు దొరికింది. ఆ రాగి రేకుపై మన ఊరి పూర్వీకులు రాసిన సత్యం ఉంది. మల్లయ్య తన సంచి నుంచి ఒక పురాతన రాగి రేకును తీసి పెద్దయ్యకు ఇస్తాడు. ఈ రావి చెట్టు, దాని చుట్టూ ఉన్న ఆపారమైన పొలం ఏ ఒక్కరి సొంతం కాదు. శివరామయ్య తాతగారు ఈ ఊరి ప్రజలందరి సంక్షేమం కోసం కరువు కాలంలో ఊరి ధర్మనిధిగా ఈ పొలాన్ని
రావి చెట్టును గ్రామ పంచాయతీకి రాసిచ్చారు. కాని శివరామయ్య తన స్వార్థం కోసం ఆ కాగితాలను దాచిపెట్టి నా తండ్రి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అబద్ధపు అప్పుపత్రాలు సృష్టించాడు. అదంతా అబద్ధం. ఆ రాగి రేకు నకిలీది. శివరామయ్య, నోరుముయ్యి. ఇది మన ఊరి రాజముద్ర ఉన్న అసలైన రాగిరేకు. ఇందులో స్పష్టంగా రాసి ఉంది, ఈ పొలం గ్రామ ఉమ్మడి ఆస్తి. నువ్వు ఇన్నాళ్ళు ఊరి ప్రజలను, మల్లయ్య కుటుంబాన్ని మోసం చేశావు. పంచాయతీ తీర్పు ప్రకారం శివరామయ్య చేసిన మోసానికి గాను అతడు మల్లయ్య కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి. అంతేకాదు, ఈ రావి చెట్టు చుట్టూ ఉన్న పొలం ఇకపై నాగులాపురం గ్రామ ఉమ్మడి ఆస్తి. మల్లయ్య, నువ్వు నీ తెలివితో ఊరి ఆస్తిని కాపాడావు. నీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకున్నావు. మామా, మనం గెలిచాం మామా. కాని నాకొక సందేహం. నువ్వు చెట్టు మీద బిర్యానీ హోటల్ పెట్టినప్పుడు నిజంగానే వ్యాపారం ద్వారా అప్పు తీర్చగలవు అనుకున్నావా? సూరి, ఇక్కడే ఉంది పెద్ద మలుపు. అసలు నేనమ్మిన బిర్యానీలో నేను వాడింది సాధారణమైన బియ్యం, అడవి దుంపలే. కాని ఆ బిర్యానీకి అంతటి రుచి, సువాసన ఎలా వచ్చాయో తెలుసా? మా ఆయన తెలివితేటలే దానికి కారణం. ఈ రావి చెట్టు తొరలో దొరికిన పురాతన రాగిరేకుతో పాటు అక్కడ ఒక అరుదైన సువాసన గల అడవి మూలికల విత్తనాల సంచి దొరికింది. ఆ మూలికలు వేసి వండిన అన్నం తింటే ఎలాంటి జబ్బులైనా నయమవుతాయి. అంతేకాదు సూరి, నా ముఖ్య ఉద్దేశం కేవలం బిర్యానీ అమ్మడం కాదు. నేను చెట్టు కింద హోటల్ పెట్టి ఉంటే శివరామయ్య నా పొలాన్ని రాత్రికి రాత్రే కబ్జా చేసేవాడు. నేను చెట్టుపైన హోటల్ పెట్టడం వల్ల ప్రతిరోజూ రాత్రి నేను చెట్టుపైన మేల్కుని కాపలాగా ఉన్నాను. ఆ ఎత్తైన ప్రదేశం నుంచే శివరామయ్య, మంగయ్యల కదలికలను నిఘావేసి చూశాను. చెట్టు తొర్రలో దాగి ఉన్న ఊరి అసలైన భూమి పత్రాలను వెలికితీశాను. ఆహా, ఎంత తెలివి మామా నీది! బిర్యానీ హోటల్ అనేది కేవలం ఒక నెపమా? దాని వెనుక ఊరి భూమిని కాపాడే ఇంత పెద్ద వ్యూహముందా? అవునురా సూరి, కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు. ఆకలిని, అవమానాన్ని ఆసరాగా చేసుకుని మన బుద్ధికి పదును పెట్టాలి. ఈ చెట్టుమీద పేదవారి బిర్యానీ హోటల్ కేవలం నా కడుపు నింపటానికే కాదు, ఈ ఊరి ప్రజలందరి కడుపు నింపడానికి, ఊరి హక్కులను కాపాడటానికి ఉపయోగపడింది. శివరామయ్య తలదించుకుని ఊరి నుంచి వెళ్ళిపోతాడు. ఊరి జనులంతా మల్లయ్యను, లక్ష్మిని, సూరిని ప్రశంసిస్తూ చెట్టుమీద బిర్యానీ హోటల్ వద్ద ఆనందంగా వేడుక చేసుకుంటారు. నాగులాపురం గ్రామంలో ఆనందహేళ విరబూస్తుంది.